తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఈరోజు నిన్న మధ్యాహ్నం మన గుంపు మేస్త్రి గారు మన తెలంగాణ రాష్ట్ర రెండో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఇక చెప్పినాం కదా మనం, అధిష్టానం, హైకమాండ్, ఢిల్లీ, హైదరాబాదు, గచ్చిబౌలి, సీఎం క్యాంప్ ఆఫీస్ ఇట్లా తిరుగుతా అన్నట్టు. దేనికోసం పోయింది? నేను ఏమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పోయిందా? మరి ఢిల్లీకి అయితే రేవంత్ రెడ్డి తన సొంత ఛార్జీలు పెట్టుకొని పోడు. రాష్ట్ర ఖజానా నుండే డబ్బులు తీసుకొని ఫ్లైట్ వేసుకొని పోతాడు. దేనికి పోయిందంటే ఇంకా 8 మంది మంత్రుల సంబంధించి ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా 6 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అందులో నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం కూడా ఉన్నది. గ్రాడ్యుయేట్స్ సంబంధించి నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రిజైన్ చేస్తే మళ్ళీ 2 నెలల్లో ఆ స్థానానికి ఎన్నిక ఉన్నది. ఇట్లా 6 ఎమ్మెల్సీలు, 8 మంత్రి పదవులు. ఈ మంత్రి పదవుల కోసం ఈ ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలనడానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వేయండు. ప్రయాణ ఖర్చులు వేస్ట్. అందుకే అదే అసెంబ్లీలో కేటీఆర్ ఒక మాట అన్నాడు, నామినేషన్ వేయాలంటే ఢిల్లీ, టికెట్లు ఇవ్వాలంటే ఢిల్లీ, అన్నిటికీ ఢిల్లీ పోవాలి. ఇక ఢిల్లీకి రానుకోని ఖర్చులే ఇక అవుతాయి, కోట్లలో అవుతాయి 5 సంవత్సరాలల్లో. కాబట్టి మనం ఎలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం అనేది ఇప్పటి నుండి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. 8 మంది మంత్రులు ఎవరికి ఇవ్వాలో తెలియదా? వీళ్లకు 6 ఎవరు పెట్టాలో ముఖ్యమంత్రికి తెలియదా? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మిగతా మంత్రులు ఉన్నారు. ఒక ఫోన్ కొట్టి మరి ఎవరెవరికి ఇవ్వాలంటే తెలియదా? కాకపోతే ఏంటంటే ఢిల్లీలో ఉన్నోళ్ళు మేము పెద్దోళ్ళం రా, మీరు ఎప్పటికప్పుడు వచ్చి మా దగ్గర సాగిల పడాలి, మా దగ్గరికి మీ డోర్ తీసేదాకా డోర్ బయట నిలబడాలి, మీరు అడుక్కునేటోళ్ళు అడక తినేటోళ్ళు అని చెప్పడానికి ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి గుంపు మేస్త్రి పోయి అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్ద మేస్త్రులను ఇంకా 8 మంది కూలీలు అవసరం పడ్డారు, ఇంకా 4 కూలీలు అవసరం పడ్డారు అని అడిగి అక్కడ నుండి ఆర్డర్ ఇస్తే, ఈ గుంపు మేస్త్రికి ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న గుంపుకు సంబంధించి మీటింగ్ పెట్టుకొని ఇక గుంపు మేస్త్రి అక్కడ పెద్ద మేస్త్రి చెప్పిళ్ళు మన అందరికీ అని చెప్తే అప్పుడు వీళ్ళుగా ముందర పడతారు అన్నట్టు. ఇగో ఇలాంటి డ్రామా అంతా నడుస్తుంది 5 సంవత్సరాలలో. ఇక ఇది చెప్పే ముందు ఇక మార్నింగ్ న్యూస్లో పోదాం. ముందుగా ఇక్కడ యూ న్యూస్ అని ఉంటుంది, తప్పకుండా ప్రజలారా యూ న్యూస్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి. అనేక సమస్యల మీద మనము ఎవరిని దురుద్దేశంతో టార్గెట్ చేయకుండా చాలా న్యూట్రల్ గా, ప్రతిపక్షాన్ని తప్పైతే ప్రతిపక్షాన్ని తప్పు, అధికార పక్షం మోసం చేస్తే ప్రజలను అధికార పక్షం ఎండగట్టుడే, చాలా న్యూట్రల్ గా పోతాం మనము. తప్పకుండా యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి. తెలియని వారికి తప్పకుండా న్యూస్ ఛానల్ ని చేయాలని చెప్తూ